శ్రీమాత్రే నమః. నా పేరు రస్య. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను రంగవల్లికల కోసం. ముగ్గులే కదా ఏముంది అనుకోవడానికి లేదు. వీటిని మనం రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫ్యాబ్రిక్ పెయింటర్స్ వారి చీరల మీద కానీ డ్రెస్ల మీద కానీ ఎలా అన్నా పెయింట్ చేసుకోవచ్చు. ఇంకా ఎంబ్రాయిడరీ వర్కర్స్ అయితే మెషిన్స్ మీద చేయొచ్చు, మాన్యువల్గా కూడా చేయొచ్చు. ఇంకా ఫ్యాషన్ డిజైనర్స్ అయితే ఇంకా వాళ్ళకి అన్లిమిటెడ్ అప్లికేషన్. ఇంకా ఇంటి ముందు ఒక ముగ్గేసి ఒకసారి దూరంగా జరిగి ఇంటి ముందున్న ముగ్గుని వాతావరణాన్ని చూడండి, మనసుకు కలిగే ఆ ఆహ్లాదకరమైన సాటిస్ఫాక్షన్ అనేది వేరు. ఇంకా చెప్పాలంటే దీనిని ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని గడపల మీద సిటీస్లో ఇంటి ముందు పెయింట్ వేయించుకొని వాళ్ళకి ఒక శాలరీ లాగా ఇస్తున్నారు కదా, అలా వాళ్ళు ఒక ప్రొఫెషన్ లాగా తీసుకొని చేసుకుంటున్నారు. అలాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఉపయోగపడుతుంది. కేవలం ఇంతేనా ఈ ఛానల్లో? కాదు, ఇంకా ఏముందంటే ఒక మనిషి తన జీవితంలో ఎదగాలంటే తనకి నాలెడ్జ్ అవసరం, నేర్చుకోవడం అవసరం, దాన్ని అప్లై చేయడం అవసరం. నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి మనకి ఎదురయ్యే అనుభవాల వల్ల సొంతంగా వస్తుంది. కొన్ని పక్కన వాళ్ళ జీవితాల్లో జరిగే వాటి వల్ల కొంత నాలెడ్జ్ వస్తుంది. చుట్టుపక్కల ఉన్న పరిసరాల వల్ల కొంత నాలెడ్జ్ వస్తుంది. అదే గొప్పవారి జీవితంలో జరిగిన విషయాలను తెలుసుకుంటే మనకి ఇంకా నాలెడ్జ్తో పాటు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది కదా. ఎందుకంటే వారే అలా ఫేస్ చేశారు. మనం చేయలేకపోతామా ఈ చిన్నది, లేదా ఈ పనికి కావాల్సినంత స్ట్రగుల్ మనం పడలేకపోతామా అని. కాబట్టి ఈ రస్య ఛానల్ నుంచి గొప్పవారి జీవితాలని, వారి జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల్ని, సక్సెస్ని తెలుసుకుంటూ మనల్ని మనం ఎలా గ్రో చేసుకోవాలనేది చూద్దాము. నాలెడ్జ్ని తెలుసుకునేటప్పుడు, అలాగే నేర్చుకునేటప్పుడు, వాటిని అప్లై చేసేటప్పుడు మనిషి కొన్నిసార్లు డిప్రెషన్లోకి వెళ్ళడం, లో ఫీల్ అవ్వడం సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల నుంచి గొప్పవారు ఎలా బయటకు వస్తారు, తాను నమ్మిన విషయం గురించి ఎంత గట్టిగా నిలబడతారు, సెల్ఫ్ మోటివేషన్ ఎలా వస్తుంది తెలుసుకుంటూ మనం ఎలా ఉండాలి, మన పిల్లల్ని ఎలా పెంచాలి అని నేర్చుకుందాం. నా ఈ ప్రయాణంలో ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ పార్టిసిపేట్ చేయండి. శ్రీమాత్రే నమః.